ఇప్పుడు మీరు చూస్తున్న ఆలయం రేలంగి అనే ఒక గ్రామంలో ఉన్న తాటకేశ్వర స్వామివారి ఆలయం. ఇక ఈ ఆలయ చరిత్రకు వస్తే త్రేతాయుగంలో ఈ ప్రదేశం అంతా ఒక అరణ్య ప్రాంతంగా ఉండేది. ఈ ప్రాంతంలో గోస్తని నదీ తీరాన విశ్వామిత్ర మహర్షి యజ్ఞం చేయటానికి సంకల్పించారు. ఆ యజ్ఞ సమయంలో రాక్షసుల నుండి ఆటంకాలు కలగకుండా శ్రీరామ లక్ష్మణులు విశ్వామిత్ర మహర్షి కోరిక మేరకు ఆ యజ్ఞాన్ని సంరక్షిస్తూ ఉన్నారు. ఆ సమయంలో తాటకి అనే ఒక రాక్షసి ఆ యజ్ఞాన్ని భంగం చేయాలని చూసింది. అప్పుడు శ్రీరాముడు విశ్వామిత్రుని ఆజ్ఞ మేరకు ఆ తాటకి అనే రాక్షసిని సంహరిస్తాడు. కానీ తాటకి అనే రాక్షసి ఒక స్త్రీ కావటంతో స్త్రీ హత్యా దోషం కలుగుతుందని శ్రీరాముడు భావించాడు. అప్పుడు విశ్వామిత్ర మహర్షి సలహాతో స్త్రీ హత్యా దోషం పోగొట్టుకోవడం కోసం ఈ ప్రదేశంలో శివలింగ ప్రతిష్ఠ చేయడం జరిగింది. తాటకి హత్య దోష నివారణ కోసం ప్రతిష్ఠించబడిన ఈ శివలింగానికి తాటకేశ్వరుడు అని పేరు వచ్చింది. విశ్వామిత్ర యజ్ఞం పరిసమాప్తం అయిన శుభ సందర్భంగా ఇద్దరు స్త్రీమూర్తులు ఉద్భవించి విశ్వామిత్రునికి యజ్ఞఫలం అందించారు. ఆ స్త్రీమూర్తులే మంటలాంబ అమ్మవార్లు, జ్వాలాముఖి, జ్వాలామాలిని అనే పేర్లతో ఈనాటికి ఈ రేలంగి అనే గ్రామానికి గ్రామదేవతలుగా విరాజిల్లుతున్నారు. శ్రీరామునిచే సంహరించబడిన తాటకి తల ఈ ప్రదేశంలో రాలింది. అలా రాలటం వలన ఈ ప్రదేశాన్ని రాలింది అని పిలిచేవారు. కాలక్రమేణా రాలింది కాస్త రాలింగిగాను, రాలింగి కాస్త రేలంగిగాను పిలువబడుతుంది ఈ గ్రామం. అదేవిధంగా విశ్వామిత్రునికి యజ్ఞఫలాన్ని అందించడానికి ఉద్భవించిన జ్వాలాముఖి, జ్వాలామాలిని అను ఇద్దరు స్త్రీమూర్తులు మంటల్లో నుంచి ఉద్భవించిన దేవతలు కాబట్టి మంటలాంబ అమ్మవార్లుగా ఈ ఆలయానికి తూర్పువైపుగా 1 కిలోమీటర్ దూరంలో గ్రామదేవతలుగా కొలువై ఉన్నారు. ఇదండి ఈ రేలంగి తాటకేశ్వర స్వామివారి చరిత్ర. ఈ చరిత్ర విన్నాక మీకేమనిపించింది అనేది కామెంట్ చేసి చెప్పండి. ఈ వీడియో నచ్చితే కనుక ఖచ్చితంగా ఒక లైక్ చేయండి. మీరు చేసే ఒక్క లైక్ నన్ను ఇంకా ఇటువంటి అద్భుతమైన చరిత్ర కలిగిన ఆలయాలను ఎన్నో మీకు చూపించడానికి ప్రోత్సహిస్తుంది. ఈ రేలంగి అనే గ్రామం పశ్చిమ గోదావరి జిల్లా ఇరగవరం మండలానికి చెందింది. ఈ గ్రామం భీమవరం పట్టణానికి 20 కిలోమీటర్ల దూరంలోనూ, అటు తణుకు పట్టణానికి ఒక 10 కిలోమీటర్ల దూరంలోనూ ఉంటుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో. ఓం నమః శివాయ. జై హింద్.